నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్ళిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాన్ని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈరోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతోపాటు ప్రతి రాశికి కూడా మిత్రగ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాశుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ గురువు మీనరాశికి, అంటే ఈ రాశిలో ఉండే వారికి ఇది జలతత్వ రాశిగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ద్విస్వభావ రాశి, రెండు స్వభావాలు కలిగిన రాశి అన్నమాట ఇది. అయితే ఇది అత్యంత ఆధ్యాత్మికంగాను, భావోద్వేగంగాను, దయ కలిగి, కల్పనాశక్తి ఎక్కువగా ఉన్నటువంటి, అంటే క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఇది. ధర్మము, భక్తి, దానము, సేవ, విదేశీ ప్రయాణాలు, కళలు, సంగీతము, వైద్యము, ఆధ్యాత్మిక సాధనలు, మానసిక శాస్త్రము అంటే సైకాలజీ అన్నమాట. ఈ రంగాలకు ఆధిపత్యం వహించే రాశి, ఆధిపత్యం వహించే గ్రహం కూడా. అయితే మరి గురువు బలంగా ఉంటే ఈ మీన రాశి వాళ్లకు జీవితంలో జ్ఞానము, ధనము, పుణ్యము, విదేశీ అవకాశాలు రావడము, ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా కనబడుతుంది అనమాట. అంటే వీరు స్పిరిచువల్ గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మరి మీనరాశి వారికి మిత్రగ్రహాలు రెండే రెండు. ఒకటి చంద్రుడు, రెండవది కుజుడు. ఈ రెండు గ్రహాలు మంచి శుభప్రదమైనటువంటివి. ఎలాంటి శుభాలు ఇస్తాయి అంటే, చంద్రుడు కనుక అనుకూలంగా ఉంటే మానసికంగా ధైర్యంగా ఉండడము, మానసిక శాంతి, కుటుంబంలో సౌఖ్యము, ప్రజాదరణ, దీంతో పాటు బ్యాలెన్స్డ్గా ఉంటారు. భావోద్వేగాల్లో ఎమోషనల్ గా అస్సలు ఓవర్ రియాక్ట్ అవ్వరు. అయితే కుజుడు కనుక అనుకూలంగా ఉంటే వీరికి ధైర్యము, భూములు, వాహనాలు, శత్రువుల మీద విజయము, శక్తి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. మరి సమగ్రహము ఏంటి అంటే, బ్యాలెన్స్డ్గా మిత్రగ్రహము ఏది అంటే అది రవి. ఈ రవి శత్రువు కాదు, అలానే మిత్రుడు కాదు. మరి మీనరాశికి శత్రుగ్రహాలు ఏమిటి అంటే బుధుడు, శుక్రుడు. ఈ రెండు మోస్ట్ పవర్ఫుల్, అవే వీళ్ళకి శత్రువులు అన్నమాట. ఈ రెండు గ్రహాలలో అయితే బుధుడి యొక్క లోహాలు ఏంటంటే కంచు, ఇత్తడి. ఈ రెండు లోహాలకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బుధ దోషం ఉన్నప్పుడు వాస్తు ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉత్తర దిశ మీకు దోషభూయిష్టంగా ఉంటుంది. అక్కడ మీరు పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, పాత పేపర్లు కానీ, న్యూస్ పేపర్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ ఏవైనా సరే ఎక్కువగా అధికంగా ఉండే ప్రయత్నము, ఇలాంటివి ఉంటే కనుక దోషం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. మరి సమస్యలు ఏమొస్తాయి అంటే, వ్యాపారంలో సమస్యలు, లెక్కల్లో తప్పులు, మోసాలు, విద్యలో ఆటంకాలు, దీంతో పాటు మీ మాటల వల్ల విభేదాలు కానీ,
పొరపాట్లు కానీ తగాదాలు కానీ వచ్చే అవకాశం కనబడుతుంది. మరి బుధ మంత్రం ఏంటంటే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 40 రోజుల పాటు చదువుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క శత్రుగ్రహమైనటువంటి 3వది శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క లోహాలు వెండి, ప్లాటినము. ఈ దోషం ఉన్నప్పుడు మీ యొక్క ఇంట్లో వాస్తుపరంగా ఆగ్నేయ దోషం అంటే ఆగ్నేయ దిశలో దోషం ఉంటుంది. విలాస వస్తువులు ఎక్కువగా కొనడము అంటే అవసరానికి మించి కొనుక్కోవడము, అసమతుల్యత ఖర్చులు అంటే ఆ ఖర్చులు ఎలా పెడతారో దేనికి పెడతారో కూడా తెలియనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే వివాహం ఆలస్యం అవ్వడము లేదా అస్సలు అవ్వకపోవడము, దాంపత్యంలో కలహాలు రావడము, దాంతోపాటు ధన నష్టము, అనవసరమైన వ్యసనాలకు లోనయ్యే అవకాశము, అట్రాక్ట్ అయ్యే అవకాశము ఎక్కువ కనబడుతుంది. మరి శుక్రమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 48 రోజుల వ్యవధితో పాటు చదువుకోవాలి. మీనరాశి వారికి గురువు కాబట్టి ఆ గురుబలం పెంచుకోవాలి అంటే గురువు వీళ్ళకి ప్రాణశక్తి అన్నమాట. కాబట్టి గురువుని బలం పెంచుకోవాలంటే ప్రతి గురువారము పసుపు, శనగలు, అరటిపళ్ళు దానంగా ఇవ్వాలి. మీ యథాశక్తి దానంగా ఇచ్చుకొని గురువుల సేవ చేసుకోవడము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడము. గురు మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. దీని 108 సార్లు 48 రోజుల పాటు. ఇది గోచార రీత్యా చెప్తున్నాను. మీ యొక్క జాతకంలో గురువు బలహీనంగా ఉంటే ఈ పరిహారాలు పాటించుకోవాలి. అది మీ వ్యక్తిగత జాతకం వేయించుకుని ఎక్కడ ఇబ్బందిగా ఉంది, ఎక్కడ బలం తక్కువగా ఉంది, ఏ గ్రహము పాపగ్రహము అనేది పరిశీలన చేయించుకుంటే తెలుస్తుంది. దానికి అప్పుడు మీరు ఈ పరిహారాలు చేసుకోవచ్చు. మరి మీనరాశికి చెయ్యవలసినటువంటి పరిహారాలు ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి. ఏదో ఒక మంత్రాన్ని ధ్యానం చేసుకోండి. మరీ ముఖ్యంగా గురు మంత్రం చేసుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది. దానంగా ఇచ్చుకోవాల్సింది నీరు, పాలు దానం చేస్తే కనుక మీ యథాశక్తి విశేషమైన బలం పెరుగుతుంది. దేవాలయ సేవ, పుణ్యఫలాలు ఇవి పెరిగే అవకాశాలు ఉంటుంది. అయితే దీంతో పాటు మీరు చెయ్యకూడనివి ఏమిటి? మీనరాశి వాళ్ళు అధిక భావోద్వేగాలు, డోంట్ బి ఎమోషనల్ అంటే ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి. మోసపూరితమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎదుటివాడిని పాడు చేసేయాలో లేదా వాడిని తొక్కేయాలో ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. దీంతో పాటు అసత్యము, అబద్ధానికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ఎక్కువగా మీరు డ్రీమ్స్లో అంటే కలల్లో విహరించడము, ఊహలకి అతీతంగా ఉండడము ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు అస్సలు ఈ రాశిలో ఉండేవారికి చేయకండి. ఇది గోచార రీత్యా మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, మంత్రాలు, జపాలు, సూచనలు. నమస్తే.